నగరంలోని 8వ డివిజన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు మున్సిపల్ డ్రైనేజీల స్థలాలను కబ్జా చేస్తున్నారని తాను మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనపై కక్ష కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని బదనాం చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్ అన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదని తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8వ డివిజన్ పరిధిలో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొందరు స్థానిక మున్సిపల్ నాలాల కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నాల్కల్ రోడ్ లో గతంలో వాటర్ ప్లాంట్ కోసం ప్రభుత్వ స్థలాన్ని లీజుకు ఓ వ్యక్తికి ఇవ్వటం జరిగిందని, కాగా సదరు వ్యక్తి ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోగా ఆ స్థలాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధి జిల్లాల రమేష్ తో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై తాను ఇదివరకే జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు గతంలోనే ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ కమిషనర్ పట్టించుకోకుండా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే మున్సిపల్ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేస్తున్నారని, ఈ విషయమై తాను డబ్బులు వసూలు చేస్తున్నానని, తనపై కొందరు గిట్టని వారు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కావాలని సోషల్ మీడియాలోనూ తను అసత్య ఆరోపణలు చేస్తూ వైరల్ చేస్తున్నారని ఆయన అన్నారు. జిల్లాల రమేష్ గతంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద డబ్బులు వసూలు చేశాడనే ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయమై 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం వల్లనే తనపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలకు పాల్పడుతున్నారని అన్నారు. తనపై అవాస్తవ ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తనపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ వైరల్ చేస్తున్న వీడియోకు సంబంధించి వ్యక్తులను గుర్తించి వాస్తవాలు బయటకు తీయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత కొన్ని రోజులుగా నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొందరు బిల్డర్లు కానీ కొందరు రాజకీయ నాయకులు. నేనేంటంటే ఇందులో ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోకు నాకు సంబంధం లేదు. ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు కూడా తెలియదు. నాకు కారు లేదు, నాకు డ్రైవర్ లేదు. ఆ ఆడియోని ఒక కాంగ్రెస్ లీడర్ నాపై బీజేపీపై 2 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన ఒక లీడర్, అతనికి ఎండాకాలం కదా కొంచెం మధ్య శ్రమించింది ఎండ దెబ్బకి, అందుకు ఆయన ఏ ప్రచారం చేస్తున్నారో ఆయనకు అర్థమవుతలేదు. పోనీ ఆడియోలో ఉన్న వ్యక్తుల్ని ముందరికి తీసుకొచ్చి కంప్లైంట్ చేయాలి. ఆడియోలో మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరో తెలియదు. నాపై కంప్లైంట్ ఇచ్చింది గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి వేరే. ఈ మీడియా ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇంకో వ్యక్తి. నీ దగ్గర నాపై ఎక్కడైనా అది ఆధారాలు ఉండి నేను ఎటువంటి రూపాయి కరప్షన్ చేసి ఉంటే దాన్ని నువ్వు మీడియా ముందుకు తీసుకురా, మీరు సాక్ష్యాలతో చూపెట్టు. నాకు కానీ ఎవరైనా ఫోన్పే ద్వారా కానీ నా బంధుమిత్రులు కానీ నా అన్నదమ్ములు కానీ ₹1 కూడా వసూలు చేసి ఉంటే నీ దగ్గర ఉన్న ప్రూఫ్తో ముందర చూపెట్టు. ఇప్పుడు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్తుడు, 50 లక్షలు వసూలు చేసిందని చెప్తుడు. నెల రోజుల లోపల 50 లక్షలు ఎట్లా వసూలు చేస్తారు? ఎవరిచ్చారు? నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఆ సాక్ష్యాలు ఉంటే బయటకు తీసుకురా. లేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో క్లిప్పులు పెట్టుకునే వేస్తాను నేను. ముఖ్య విషయం ఏంటంటే నేను ఫిబ్రవరి 28వ తారీఖు రోజు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు అంటే ఒక బిల్డరు రోడ్డు పైకి వచ్చి ర్యాంప్ 20 ఫీట్ల రోడ్లో 8 ఫీట్లో ర్యాంప్ వేసిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇచ్చినాను. దీనివల్ల మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసారు. ఇది ఎంక్రోచ్మెంట్ అవుతుంది, వితౌట్ పర్మిషన్తో బిల్డింగ్ కడుతుందంటే వాళ్ళు వెరిఫై చేసి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఎందుకు ఇస్తారు? ఈ లీడర్కు తెలియదా? సక్రమంగా కట్టకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రమే నోటీస్ ఇస్తారు. కానీ ఈయనేం చేస్తున్నాడు, పవన్ అనే వ్యక్తి పోయి కంప్లైంట్ ఇవ్వగానే అధికారులు వచ్చి నోటీస్ ఇస్తున్నాడు. అధికారులు ఎట్లా ఇస్తారు? మరి అట్లనే ఇంకొక దృష్టికి వచ్చింది బిల్డర్లు. దీంట్లో మాజీ కార్పొరేటర్ సదానంద్ మరియు జిల్లాల రమేష్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ అయిన రమేష్ గారు
ఇక్కడ వాటర్ ప్యూరిఫై అనే స్థలం ఉంది. ఆ పిల్లోడికి ఇంకా 2 సంవత్సరాలు లీజ్కు టైం ఉండగా అతన్ని ఎలగొట్టి దీన్ని కబ్జా చేసుకొని రేకుల షెడ్ వేసిరు, మొత్తం గ్రీనిష్ కట్టిరు. దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని గల్లీ ప్రజలందరూ నాకు చెప్పారు. ఎందుకంటే నేను స్థానిక కార్పొరేటర్ కాబట్టి నా దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద నేను చర్య ఎట్లైనా తీసుకోవాలి. అందుకే అధికారులకు లిఖితపూర్వకంగా రాసిచ్చినాను. ఎప్పుడు మార్చి 11వ తారీఖు రోజు కలెక్టర్ గారికి ఇచ్చినాను, కమిషనర్ గారికి ఇచ్చినాను. దీనిపైన వాళ్ళు ఎటువంటి స్పందించకపోతే మళ్ళొకసారి నేను మీకు పత్రికా ముఖంగా మీ అందరికీ పత్రిక రిలీజ్ చేసిన, అదే 11వ తారీఖు రోజు. దాన్ని వేసి పెట్టుకొని మాకు టార్చర్ పెడుతుండు. ఇది అండి 11వ తారీఖు రోజు నేను ఇచ్చినట్టు లెటర్ పాత్రికేయులకు. ఈ కబ్జా గురేస్తున్నారు, మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ చేస్తారు. ఇది చూడండి, ఇది అబద్ధమా? దీనిపైన ఎస్ఐ గారు అక్కడ పోయి సక్రమంగా వెరిఫికేషన్ చేయకుండా నాపై తప్పుడు కేసు బనాయించారు. అదే 3వ తారీఖు రోజు నాకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మీరు వచ్చి లిఖితపూర్వకంగా నాకు దీనిపైన రాసియండి అంటే నా లెటర్ ప్యాడ్ పైన నేను ఎస్ఐ గారికి రాసిచ్చినాను. దాన్ని ఎస్ఐ గారు కేసు చేయకుండా ఇది ఎస్ఐ గారు 3వ తారీఖు నాపైన వాళ్ళపైన కేసు చేయకుండా సోమవారం రోజు వాళ్ళు చెప్పగానే నాపైన కేసు చేసి, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎక్కడైనా రూపాయి నేను వసూలు చేసినట్టు ఉందా, మీరు విన్న ఆడియోలో ఎక్కడైనా నా గురించి కానీ నేను మాట్లాడినట్టు ఉందా, పోనీ మీకు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే మీరు నా పైన కేసు వేసినా కానీ నేను దానికి సమ్మితం. ఈ థర్డ్ పార్టీ వాయిస్ చేసుకుని మాట్లాడుకున్నది ఒప్పుకోలు. బిల్డర్ని తీసుకొచ్చి నా పైన తప్పుడు కేసు పెట్టించింది ఈ జిల్లాల రమేష్. నీకు అవసరం ఉంటే డైరెక్ట్ నాతో పోట్లాడు, గల్లీలో పోట్లాడు. 8వ డివిజన్ ప్రజలు నాపై నమ్మకం ఉంచి మఠం పవన్ అనే వ్యక్తి ఎట్లాంటోడో తెలుసు కాబట్టే నాకు బాజీ మెజారిటీని గెలిపించారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి 500 ఓట్లు కూడా రాకుండా ఓడిపోయావు. ఇంకా గత 2 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే గారితో నా డివిజన్కి సంబంధించి డెవలప్మెంట్ అమౌంట్ కానీ అధికారులకు ఎత్తి నేను పని చేపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, వాటర్ పైప్ లైనే కానీ ఇవన్నీ చేసుకుంటూ నేను పోతుంటే నేను మార్నింగ్ వచ్చి ఎక్కడి వరకు అయింది వర్క్ ఇన్స్పెక్షన్ చేసి పోయిన తర్వాత ఇతను వచ్చి సోషల్ మీడియాలో పెడతాడు నేను చేపిస్తున్నా పని. సరే, నువ్వు ఏ అధికారి దగ్గరికి పోయినావు, ఏ అధికారులకు లెటర్ ఇచ్చినావు? నేను ప్రతి ఒక్కటి ఏ డిపార్ట్మెంట్కో లెటర్ ఇచ్చుకుంటే నేను పనిచేసిన అసలు ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఈ మీడియా వాళ్ళు కూడా దయచేసి ఒకటి చెప్తున్నా, తప్పుడు ప్రచారం చేయకండి. మీ దగ్గరికి వచ్చి నిజంగా సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తే మాత్రం మీరు ఎటువంటి అయినా ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచిది పరువు పోతుంది మీరు చేయడం వల్ల. ఈ సోషల్ మీడియాలో వచ్చేసరికి అంటే దానివల్ల ఎన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు నేను నా దగ్గర ప్రతి ఒక్క పేపర్కు ఆయన మాట్లాడిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చిన. లేని వాళ్ళు ఉంటే అయితే దీనిపైన ఈ రమేష్ ఇట్లా రోజుకొక మీడియాతో మాట్లాడుతున్నాడు. నిన్నేం మాట్లాడుతున్నాడు, ఒక బిల్డర్ దగ్గరికి పోయి 5 లక్షలు అడిగింటున్నాడు. ఆ ఇండియన్ తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకురా కదా, తీసుకొచ్చి చెప్పి లేదు ఆయన రాకుండా అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చిరంటే అధికారులు నోటీసు మామూలుగా ఇయ్యరు, మీరు ఏదైనా తప్పు ఉంటేనే ఇస్తారు. నువ్వు 4-5 ఫ్లోర్లు పోసుకుంటావు, పర్మిషన్ లేకపోతే అధికారులు మీకు నోటీస్ ఇవ్వరా? స్థానికంగా ఉంటే కార్పొరేటర్కే కదా మన గల్లీ వాళ్ళందరూ కంప్లైంట్ చేసేది. మరి నేను స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు? నేను గల్లీలో మంచిగా చేయాలనుకుంటే నా మీద ఇన్ని అబండాలు చేస్తున్నాను. మీ దగ్గర నిజంగా ఎలాంటిదైనా సాక్ష్యాలు ఉంటే మాత్రం మీడియా ముందుకు తీసుకొచ్చి ఇట్లా నేనైతే బాధాంతగా మీకు పేపర్ ద్వారా చూపిస్తున్నానో అట్లా చూపెట్టి, లేదు నాకు ఎవరైనా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించిండ్రా ఆ స్క్రీన్ షీట్ తీసుకొచ్చి, లేదా నాకు కానీ మా రిలేషన్లో కానీ నా మిత్రులకు కానీ ఎవరైనా రూపాయి ఇచ్చి ఉంటే అది కూడా తీసుకొచ్చి చూపెట్టు. లేనేదా నేను ఈరోజు సాయంత్రం కల్లా నేను పరువు నష్టం దావా చేస్తున్నాను ₹1,00,00,000. ఎందుకంటే నాకు పరువు భంగం కలిగింది కాబట్టి. నిరావారిగా ఇది తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అయినప్పుడు నిజంగానే చెప్తున్నా కదా, ఎండకు పిచ్చి పట్టినట్టున్నది, పిచ్చోళ్ళకి తిరుగుతుండు. ఈ మధ్య విన్నాను ఎండాకాలంలో కుక్కలకు ఎర్రలేస్తుందని, కానీ మనుషులకు కూడా ఎర్రలేస్తుందని నాకు గత 2-3 రోజుల నుంచి తెలుస్తుంది. ఓకే, ధన్యవాదాలు.
కూడా లేదు. అక్కడ మన నావిగల్ రోడ్లో ఉన్నది డంపింగ్ యార్డ్, నిజామాబాద్ పురాణత డంపింగ్ యార్డ్. అక్కడ పేద ఇప్పుడు సిటీల మధ్యలోకి వచ్చింది కాబట్టి పేదలకు ఎవరికైనా అవసరం పడితే ఇల్లు ఇస్తారా, లేకపోతే దళితులకు కానీ ఇంకెవరికైనా వాళ్ళు రూములు కట్టుకోవడానికి ఇస్తారంటే ఓకే. కానీ ఇట్లా కబ్జా అవుతుందని విత్ ప్రూఫ్లతో కూడా కమిషనర్కి కలెక్టర్కి సబ్మిట్ చేసినా కానీ ఎవరు కూడా స్పందిస్తలేదు. అంటే ఇలాంటి జాగాలన్నీ వాళ్ళు కబ్జా చేసుకోమని మీరేమన్నా రాసిస్తున్నారా కమిషనర్ గారు? రెండు రోజుల క్రితం ఆ వినోద్ ఎవరో తెలియదు, అవతల వ్యక్తి మాట్లాడిన వ్యక్తి ఎవరు, సిపికి లెటర్ రాసినాను. ఇది సిపి నుంచి 5th టౌన్ ఎస్ఐకి పోయింది. అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా సచిన్ అనే దానికి అప్పచెప్పారు. అప్పచెప్పిన గంటల్లో ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి కొట్టేశారు. మరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అంత తొందరగా కేసు చేయడానికి కారణం ఏంది అసలు మీ మీద? అదే అర్థం కావట్లేదు కదా. ఏదైనా ఇన్స్పెక్షన్ చేసి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు చేయాలి. మీకు ఎటువంటి ఆధారాలు 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళు వచ్చిండ్రు చెప్పిండ్రు నువ్వు కేసు చేసేసి నువ్వు ఎంక్వైరీ చేయి. నేను ఎటు పారిపోను కదా. మీ పోలీస్ స్టేషన్కి కూర్చోబెడితే నా ఇల్లు ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది, నేను ఎటు పారిపోను, నేనేం తప్పు చేయాలి. ఎంక్వైరీ చేయమని సిపి గారికి లెటర్ ఇచ్చిన. ఇది ఫాల్స్ కేసు కొట్టేసింది, మెసేజ్ వచ్చింది నాకు. ప్రతి ఒక్క ప్రూఫ్ ఇచ్చినాను, ప్రతి ఒక్క ప్రూఫ్ పెట్టి సిపికి సబ్మిట్ చేసినాను నేను. మీరు ఆయన అడిగిరా మరి ఎందుకు ఆడియో ఎందుకు అడిగిన డబ్బులని? డ్రైవర్ని అడిగిరా మీరు? ఎందుకు నాకు డ్రైవర్ కాలేదు, డ్రైవర్ ఎట్టుకెళ్ళి వస్తాడు. అదే అర్థం కాలేదు కదా. అదే చెప్తున్నా, ఆ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చి నా ముందు ఇప్పుడు అన్న నాకు తెలియదు ఎవరో మాట్లాడినా వెనకాల ఆ వ్యక్తుల్ని తీసుకొచ్చి ముందట పెట్టి మాట్లాడించాలి. పోలీసు వాళ్ళు మాట్లాడియాలా, లేకపోతే నాపై తప్పుడు కేసు పెట్టిన అతను కూడా వచ్చి మాట్లాడాలి. పెట్టినా ఇది చెప్తున్నా కదా, సిపి గారికి ఇచ్చినాను. ఎంక్వైరీ చేయమంటే నేను ఇచ్చింది ఫాల్స్ కేసు అని కొట్టేసారు. ఈ ఎంక్వైరీ ఆఫీసర్ వాళ్ళు సచిన్ కానిస్టేబుల్ చూపిస్తున్నా. నా ఫోన్లో కూడా మెసేజ్ ఉంది అన్న, స్టెప్ బై స్టెప్ వస్తుంది ఎక్కడెక్కడ పోయిందో అది కూడా ఉంది. నిన్న సాయంత్రం 3 గంటల వరకు ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసారు. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను. జిల్లాల రమేష్, మాజీ కార్పొరేటర్ సదానంద్, వాళ్ళిద్దరూ రోడ్డు మీద బాధ్యత వేసి కిరాయి వసూలు చేసుకుంటున్నారు. దాన్ని అడ్డుకున్నందుకు కక్ష కట్టి గత వారం రోజుల నుంచి నా మీద కేసు చేస్తాను నాకు తెలిసింది. అయినా నేను భయపడతలేను. పబ్లిక్ కోసం, ప్రజల కోసం నేను ఎక్కడ దాకా లేదు. జైలుకి వెళ్ళినా కానీ నాకు ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఒకటేసారి అట్లా అయితే వాళ్ళ ఇళ్ళలో పోయి ఈ సదానంద్ అండ్ కంపెనీ పోయి కొట్టడానికి పోయి అప్పటి నుంచి వాళ్ళు వెనకాల ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్గా నాపై నమ్మకం ఉండి నాకు చెప్పడం జరిగింది. అన్న నేను చేసేది కూడా ఎవరిదో ఇల్లు కాదు, ఎవరిదో ల్యాండ్ కాదు, ఇది బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపల్ సంబంధించిన ల్యాండ్. దీన్ని కాపాడాల్సిన అవసరం నాపై ఎంతో బాధ్యత ఉంది. తీసుకోపోయినా అని చెప్తున్నా కదా. అదే కదా మరి కమిషనర్ ఎందుకు తీసుకుంటున్నాడో తెలుస్తలేదు. ప్రతి ఒక్కటి నాకు ఇన్వర్ట్ స్టాంప్తో పాటు ఉంది నా దగ్గర. ఫిబ్రవరి 28 నుంచి ఇస్తున్నాను. వాళ్ళు నన్ను ఏదో సన్మానించి నన్ను కూల్ చేద్దామనుకున్నారు. కానీ నాకు సన్మానాలు అది కాదు, నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. అందుకనే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పోతున్నాను. అంటే మీరు మిమ్మల్ని అక్కడ పిలిచినప్పుడు అందరితో పాటు సన్మానం చేశారు కదా? చేశారు. అయితే దాంట్లో ఆ టైంలో మీరు సంబంధింపులు జరిపారు నీతో వాళ్ళు? నేను రాను అని కూడా చెప్పినాను. దాంట్లో ఒక వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అసలు నేను బైకాట్ చేసిన దానికి సన్మానాన్ని, నేను రాను అని. వాడు ఒకటే తెలియక ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేసిండు. వట్టిగా అచ్చిపోయి షాల్వా కప్పుతారంటే మాత్రమే పోయినా నేను. అంటే మీ మధ్యలో అంటే ఒప్పందాలు కుదరగానే ఇదంతా బయటకు వస్తుందని అట్లాంటిది ఏదైనా ప్రూఫ్ ఉంటే బయట పెట్టండి. అంటే జరిగింది సన్మానం చాలా రోజులు అవుతుంది కదా? అవును. ఆ తర్వాత నుంచి నేను 11వ తారీఖు రోజు పొద్దున ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన, అదే రోజు సాయంత్రం వాళ్ళు నన్ను సన్మానించారు.
వాళ్ళు నాకు సన్మానించింది సాయంత్రం 6 గంటలకి. నేను అదే రోజు పొద్దున 11 గంటలకి ఇన్వాల్వ్ ఇచ్చినాను కమిషనర్ గారిని కలిసి. ఇలాంటి సంప్రదింపులు జరగలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ప్రజాసేవ చేద్దామని నేను ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ జాబ్ ఉండే, అది వదులుకోనే నేను ప్రజల మధ్యలో తిరుగుతున్నాను. ఇప్పుడు ఆడియో మాట్లాడేది ఒకళ్ళు, ఆడియో మాట్లాడిన వ్యక్తి మీరు డ్రైవరా? నాకు కాదే లేదు, నాకు ఉన్నది ఎలక్ట్రికల్ స్కూటీ మాత్రమే. ఆయన మీద కేసు పెట్టినట్టు ఆల్రెడీ కొట్టేసినా, పోలీసులు కేసు కొట్టేసినా. ఆయన పైన ఎస్ఐ పైన కేసు పెట్టినాను నేను. ఎస్ఐ మీద ఎవరైతే వినోదం ఉన్నాడో ఆయన మీద కేసు నేను పెట్టినా. ఇది మొన్న సిపి గారిని కలిసిస్తే ఎంక్వైరీకి 5th టర్న్ పోతే ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసారు. అంతే కదండి, మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు ఫర్దర్గా ఏం చేయాలా? ఎంక్వైరీ చేయాలి. ఇదంతా అధికార పార్టీ మరియు జిల్లాల రమేష్ వీళ్ళు చేస్తున్న ఫాల్స్ కేసు. నాకు అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ పరిచయం లేదా? ఎవరు మాట్లాడి నాకు పరిచయం లేదు, అదే తెలియదు కదా, అందుకనే మీ ముందుకు వచ్చిన. ఆ పిల్లలు నాకు తెలిసి ఉంటే కేసు ఎందుకు పెడతా? ఇప్పుడు ఎస్ఐ ఫాల్స్ కేసు కొట్టేసి ఎస్ఐ మీకు సహకరిస్తలేదు కదా? సహకరిస్తారు. సిపికి మన కంప్లైంట్ చేస్తారా? సిపికి ఇస్తేనే అయిందండి. ఎస్ఐ అంటున్నా, ఎస్ఐకి 3వ తారీఖు రోజు ఇచ్చిన నేను ఇచ్చిన దాన్ని కేసు చేయకుండా ఆపేసి నాపై సోమవారం రోజు కేసు చేసి నా పైన. ఇది మళ్ళీ నేను తీసుకుపోయి సిపి గారికి ఇచ్చిన. సిపి గారికి ఇచ్చిన నెక్స్ట్ డేనే ఫాల్స్ కేసు అని నేను పెట్టిన కేసుని కొట్టేసి ఫాల్స్ కేసు ఎస్ఐ మీద ఇచ్చిన అన్న మళ్ళీ ఇది ఎందుకు కొట్టేసి అని చెప్పి మళ్ళీ సిపి గారు వెళ్ళి కలుస్తాను. నేను ఏమంటున్నా అంటే మీరు బాబు మాట్లాడింది కదా ఎవరు, అయినా మీకు సంబంధం లేదు. ఎస్ఐ మీ మీద ఫాల్స్ కేసు పెట్టి అంటున్నారు. అవును, మీ మీద ఎందుకు పెట్టాలని కంప్లైంట్ చేయరు బీజేపీ పార్టీలా? ఎంక్వైరీ జరుగుతుంది మీ మీద. అట్లాంటిది ఏం లేదు, అది తప్పు మాటలు. బీజేపీ పార్టీ మీద ఎంక్వైరీ చెప్తారు. అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే నేను క్లీన్ చిట్ ఉన్నా. నా గురించి మీరు అంటున్నారు క్లీన్ చిట్ అని, పార్టీలు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? మీ మీద కేసు ఏంది? అట్లాంటిది ఇంకా ఇంతవరకు నా దృష్టికి అయితే రాలేదు. అట్లాంటిది ఏం లేదు. ఎంక్వైరీ జరుగుతుందనేది మాకు తెలుసు. బీజేపీ పార్టీలో మీద ఎంక్వైరీ కమిటీ చేసిండ్రు, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ ద్వారా ఏం జరిగిందో కేసు అనేది ఎంక్వైరీ చేయమని చెప్పారు జిల్లా అధ్యక్షుడికి. అది మాకు తెలియలేదు. మరి ఎందుకు జరుగుతుంది? నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు నాకైతే అట్లాంటి విషయం నాకు తెలియదు, నా దృష్టికి అయితే రాలేదు. పార్టీ దృష్టికి తీసుకుపోయారు. పార్టీ దృష్టికి తీసుకెళ్ళినాను, చెప్పినాను, ఎంపీ సార్ కూడా చెప్పినాను. మొన్న నైట్ ఎంపీ సార్ ఈవినింగ్ వచ్చారు, నేను వచ్చి చెప్పడం జరిగింది, ఇట్లా మున్సిపల్ జాగా కబ్జా చేస్తున్నారు, దానివల్ల నేను ఇదంతా కొట్లాడుతున్నాను. ఎన్ని రోజుల నుంచి కబ్జా చేస్తున్నారు? రిటైర్డ్ వేసాయా? రిటైర్డ్ వేస్తే నాకు తెలియదు. ఆడియోలో వచ్చిన మాట ఏమంటున్నాండి, కబ్జా చేస్తున్నారు అని చెప్పి మీరు ఒక కంప్లైంట్ ఇచ్చి కదా మున్సిపల్కి. ఎవరు కబ్జా చేస్తున్నారో డీటెయిల్ తెలుసుకుంటారు. రిటైర్డ్ వేస్తాయా, ఏం పని చేస్తారు రాష్ట్రాన్ని కదా, దాంట్లో జిల్లాల రమేష్ అని బాధ్యత రాష్ట్రం కదా. నేను ఇల్లు కడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డర్ మీద ఇచ్చిన ఇల్లు కడుతున్న వాళ్ళు మీద ఇచ్చిన. ఫస్ట్ ఇచ్చింది అక్రమంగా రోడ్డుకు 8 ఫీట్ల ర్యాంప్ పోస్తుండ్రు. ఎన్ని వచ్చేది వర్షాకాలం అని చెప్పేసి ఫిబ్రవరి 28వ తారీఖు రోజు ఇచ్చిన, దాన్ని పక్కన పెట్టారు, అయిపోయింది. తర్వాత నాకు గల్లీ ప్రజలు వచ్చి ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ఆరో ప్లాంట్ దగ్గర మొత్తం కబ్జా చేస్తున్నారు, రాత్రికి తాగుతున్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ అని చెప్తే దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడు మార్చి 11వ తారీఖు. ఆ తర్వాత వినకపోతే మళ్ళీ మార్చి 28కి ఇచ్చిన. అప్పుడు కూడా మన కమిషనర్ గారు స్పందించకపోతే ప్రెస్కి ఇచ్చినాను. అయినా కానీ స్పందిస్తలేరు కమిషనర్ గారు. అన్న ఇంట్లో ఏమంటారంటే డబ్బులు అడిగేది మాకు, అందుకే ఇవ్వకపోతే అంతా షో చేసిండు అంటారు. ఇంట్లో మీడియా ఎందుకు తీసుకురండి అంటే అదే చెప్తున్నా అన్న. దానికి నేను శిక్షలు నేను ఎటువంటి శిక్ష అయినా అనుభవిస్తా.
అట్లాంటిది ఎవరన్నా ఒక్కోళ్ళన్నా తీసుకొచ్చి చెప్పి మీరు తీసుకోకపోయినట్లయితే వాళ్ళంటే వాళ్ళని తీసుకొచ్చి మీరే ముందు పెట్టచ్చు కదా. ఎవరు చెప్పి అన్న ఎవరు చెప్పినంటే వాళ్ళని తీసుకొచ్చేటోని కదా. అదే బిల్డింగ్ గురించి కదా నచ్చేదంతా మీరు చెప్పే బిల్డింగ్ గురించి కదా. ఈయన ఒకటే అంటుండు, మీ ఆడియోకు నాకు సంబంధం లేదు, నేను ప్రెస్ దగ్గరికి రాను, పోలీసుల దగ్గరికి రాను అని అంటున్నాడు. నాకు సంబంధం లేదు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, ఇదంతా మీ రాజకీయంగా నడుస్తున్న గొడవ, నేను దందా చేసుకుంటోని, నాకు అవసరం లేదు అని చెప్తుంది. కావాలంటే మీరు కూడా అడుక్కోండి, మీకు కూడా ఆయన నంబర్ కావాలంటే ఇస్తా, ఎందుకంటే ఆయన నంబర్ కూడా నిన్ననే తీసుకున్నాను నేను. అన్నా మీ ఆడియో నడుస్తుందంటే నాకు సంబంధం లేదన్నా, నేను దందా ఏది ఇది నాకు తెలిసి జనవరి నుంచో ఎప్పుడు నడుస్తుంది. నేను చేసిందల్లా ఒకటే, ఈ ర్యాంప్ తక్కువ చేసుకోమని చెప్పిన, వేరే విషయం ఏం లేదు. అది రీసెంట్ గా చెప్పి కదా, అప్పుడే ఫిబ్రవరి 28కే చెప్పిన అని చెప్తున్నాను. ఇచ్చినా చేస్తలేదు, కొట్టేసారు, ఫాస్ట్ కేసు కొట్టేసారు, ఫోన్లో ఉంది, మీకు ఆ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను. ఇప్పుడు ఎవరైతే మీ పేరు చెప్పుకొని డబ్బులు అడిగిండో దాని మీద మీ కేసు అయింది, కానీ ఎవరైతే అడిగిండో వాటి మీద కేసు పెడితే ఫాల్స్ కేసు పెడతలేరు. పోనీ నేను డబ్బులు అడిగిన అన్న విషయంలో ఈ బిల్డర్ని కానీ ఆ మాట్లాడుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి మాట్లాడమంటే అట్లా లేదు, వాళ్ళు ఎవరు వస్తలేరు. ఇదంతా పర్సనల్ వాంటెడ్ రమేష్ చేస్తున్న కక్ష, జిల్లాలో రమేష్ చేస్తున్న కక్ష. మీరు ఇంతమంది మీకు తెలుసు, ఎవరన్నా ₹1 వసూలు చేస్తారా? 50 లక్షలు నా బ్యాంక్ అకౌంట్ తీసుకోలేదు. నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మీ మీడియా.